హలో గైస్, అందరికీ నమస్తే. దివాళీ స్పెషల్ అరిసెలండి. బూరెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 2-3 చుక్కల ఆయిల్ అయితే వేసుకొని ఒక్క హాఫ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. సాల్ట్ మొత్తం కలిసే విధంగా ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. నేను 4 కేజీస్ బెల్లాన్ని తీసుకుంటున్నానండి, ఎందుకంటే 4 కేజీస్ బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి. ఇప్పుడు వీలైనంత వరకు బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి, ఎందుకంటే తొందరగా కరుగుతుంది కాబట్టి. ఈ విధంగా మనకు తొందరగా కరగాలంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో మనం కలుపుతూనే ఉండాలండి. బెల్లం వేసాక ఎంత ఎంత తొందరగా కలిపితే అంత తొందరగా మెల్ట్ అవుతుంది. ఈ విధంగా ఎలాంటి ఉండలు లేకుండా, గడ్డలు కట్టకుండా మనమైతే బెల్లాన్ని ఎలాంటి ముక్కలు లేకుండా మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి. వాటర్లో మొత్తం మెల్ట్ కావాలండి. చూడండి, ఈ విధంగా పొంగు వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. బెల్లాన్ని వాటర్లో మొత్తం కరిగిపోవాలండి, అన్నీ ఎలాంటి గడ్డలు లేకుండా. ఈ విధంగా కరిగాక చూడండి, ఈ విధంగా పొంగు వచ్చాక మనమైతే పక్కకైతే దింపేసుకుందాం. మరొకసారి కలిపేసుకొని ఏమైనా బెల్లం గడ్డలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని ఏమైనా డస్ట్ కూడా ఉంటే తీసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనమైతే ఒక పక్కకు పెట్టేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. ఎలాంటివి ఏమీ లేవు. ఇప్పుడైతే మనం పిండి అయితే వేసేసుకుందాం. కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి. అంత పిండిని ఒకేసారి యాడ్ చేసుకున్నాం అనుకోండి, గడ్డలు కట్టిపోతుంది. మనకు అంత పర్ఫెక్ట్గా పిండి అనేది కలవదు. సో కొద్దిగా వేస్తూ ఉంటే పిండి అనేది పర్ఫెక్ట్గా కలిసిపోతుందండి. వీడియోలో చూపించే విధంగా ఒకరు పిండి వేస్తూ ఉంటే, ఒకరు పిండి కలుపుతూ ఉంటే పిండి అనేది పర్ఫెక్ట్గా కలిసిపోతుందండి. మనము 4 కేజెస్ తీసుకున్నాం కాబట్టి హాఫ్ కేజీ అయినా గోధుమ పిండి తీసుకోవాలండి. గోధుమ పిండి తీసుకోవడం వల్ల బూరెలు అనేవి మెత్తగా వస్తాయి, గట్టిగా అనేవి రాకుండా మంచిగా ఉంటాయి, సాఫ్ట్ కూడా వస్తాయండి. మీ దగ్గర ఆశీర్వాద్ పిండి లేకుంటే ఈ పిండిలో మైదా పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా గడ్డలు కట్టకుండా కలుపుతూనే ఉండండి. వేడి అనేది తగ్గక ముందుకే ఈ అరిసెలను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్నాక మనమైతే దీని మీద మూత పెట్టి కొద్దిగా పిండిని ఒక జబ్బలోకి తీసుకొని కలుపుతూ అప్పలైతే చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొద్దిగా పిండిని మనం ఒక జబ్బలోకి తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ మెత్తగా వీలైనంత వరకు మనం ఎంత కలిపితే అప్పలు అనేవి అంత మెత్తగా వస్తాయండి. చూడండి, వీడియోలో చూపించే విధంగా మొత్తం కలుపుతూ ప్రెస్ చేస్తూ ఉండాలి. ఒక కవర్ తీసుకొని ఆ కవర్కి కొద్దిగా ఆయిల్ పెట్టేసి ఈ విధంగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలండి. ఆయిల్ వేడాక తొందరగా ఆయిల్లో అయితే ఇవి కాలిపోతాయి. చూడండి, ఈ విధంగా బూరెలు అనేవి చాలా ఈజీ అండి. కొత్తవారైనా పాతవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఎంత ఈజీ అంటే చాలా ఈజీ. మనకు ఎలాంటి పాకం అవసరం లేదండి. అరిసెలకైతే పాకం ఉండాలి, వీటికి పాకం అనేది అవసరం లేదండి. మనం కలపడంలోనే పర్ఫెక్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. గోధుమ పిండి వేసాక మనమైతే పిండిని మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.